రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రణాళికను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. 1000 LPH RO వాటర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర పనుల కోసం ₹1,50,00,000 నిధులు విడుదల చేసింది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ కు పవన్ ఘన స్వాగతం పలికి పద్మశ్రీ పురస్కారం వర్ణించినందుకు అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10 నుంచి 23 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆహ్వానించారు. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. నగదు డ్రా చేసేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను నమ్మించి వారి ఏటీఎంలను చోరీ చేసే వ్యక్తిని నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1,50,000 నగదు, నకిలీ ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై 18 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం వద్ద విద్యుత్ శాఖ కార్యాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే 5 33 kV కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణం చేస్తామని సోమిరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న వేళ ఏర్పాట్లను కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో 5 లక్షల విలువ చేసే 30 క్వింటాళ్ల పొగాకు దగ్ధమైంది. పందివానిపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే రైతు తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఒంటరి జంటలే లక్ష్యంగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ప్రేమ జంటలను దొంగచాటుగా వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జంపెన గ్రామంలో పశువుల పాకకు నిప్పు అంటుకొని రైతు మృతి చెందాడు. పొయ్యిలోని నిప్పులను ఆర్పకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. పశువులకు మంటలు అంటుకొని కాలిపోయాయి.